నల్ల కుబేరుల వద్ద పోగుబడిన ధనాన్ని బయటకు తీసే వరకు ప్రధాని విశ్రమించబోరని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా చిరమనలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. పాత నోట్లు మార్చుకునేందుకు 50 రోజుల సమయం ఉందని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. నల్లధనం పూర్తిగా బయటకొస్తే ధరలు దిగివస్తాయని, దేశం మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే భావనతోనే ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించినట్లు వెంకయ్య గుర్తు చేశారు. ప్రత్యేక హోదాపై కొందరు అపహాస్యంగా మాట్లాడడం తగదన్నారు. మన ఆర్థిక శక్తిని దెబ్బకొట్టేందుకు మన పొరుగు దేశమైన పాకిస్తాన్ మనపై ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రకటించింది. దాంతోపాటు దొంగ నోట్లు పెద్ద ఎత్తున ముద్రించి మన ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసే పనిచేస్తోంది. దాన్ని ఫేక్ కరెన్సీ అంటారు, జారీ నోట్ అంటారు. అది చాలా పెద్ద ఉపద్రవం. ఇవాళ ప్రధానమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం అది. ఈ దొంగ నోట్ల చలామణి బాగా ఎక్కువైపోయింది. 500 నోట్లు, 1000 నోట్లు పాకిస్తాన్ అక్కడ ముద్రించి ఈ డబ్బంతా ఎవరికి ఉపయోగపడుతుంది? టెర్రరిస్టులకు, తీవ్రవాదులకు. ఎవరికి ఉపయోగపడుతుంది? ఆర్మ్స్ డీలర్స్, ఆయుధాల వ్యాపారులకు. ఎవరికి ఉపయోగపడుతుంది? ఆడపిల్లల్ని విదేశాలకు అమ్మేసే వాళ్ళకి. డబ్బు నల్లధనమే అక్కడ, చెక్ ఇవ్వరు. అలాగే చిన్నపిల్లల్ని అమ్మేస్తున్నారు విదేశాలకు, వాళ్ళకి చెక్ ఇవ్వరు, వాళ్ళకి దగ్గర నల్లధనం ఉంది. వీళ్ళందరి యొక్క పీచ మడచాలంటే ఈ కరెన్సీ మార్చాలని ప్రధానమంత్రి గారు నిర్ణయించారు.